నమస్తే మిత్రులారా, నేను మీ సతీష్, వెల్త్ ప్లానర్. ఈరోజు మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో కొత్తగా వచ్చినటువంటి సూపర్ స్టార్ పాలసీ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కస్టమర్కి కావలసినటువంటి ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకునే విధంగా మరియు అనవసరమైనటువంటి ఆప్షన్స్ని డీసెలెక్ట్ చేసుకునే విధంగా పూర్తి కస్టమర్కి అనుగుణంగా పూర్తి కస్టమైజేషన్తో ఈ పాలసీ రావడం జరిగింది. ఈ పాలసీలో ఉన్నటువంటి ఎన్నో రకాల ఫీచర్స్ అన్నీ కూడా లిమిట్లెస్ గా ఉండడం వలన ఈ పాలసీ టాప్ పాలసీ అయ్యింది. మరియు ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి అన్ని రకాల ఆప్షన్స్ ఈ పాలసీలో ఇవ్వడం జరిగింది. అది కూడా కావలసిన వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధంగా ఈ పాలసీ రూపొందించడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్క ఆప్షన్ పొందుపరచడం జరిగింది. అది కూడా ఈ తరానికి అనుగుణంగా, ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అన్లిమిటెడ్ సమ్ ఇన్ష్యూర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ పాలసీలో చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ మనకు పొందుపరచడం జరిగింది. సో ఒకసారి ఈ పాలసీలో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ డీసెలెక్ట్ చేసుకోవడం వలన ఏ రకమైనటువంటి ప్రీమియం తగ్గించుకోవచ్చు అనేది ఈ పాలసీలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఓకే, పాలసీ పేరు వచ్చేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సూపర్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అన్మ్యాచ్డ్ కవర్స్, లిమిట్లెస్ బెనిఫిట్స్ ఈ పాలసీలో పొందుపరచడం జరిగింది. అవి ఏమేమి అంటే, క్లెయిమ్, ఎవరైనా ఒక పాలసీదారుడు తన పాలసీ పీరియడ్లో ఏదో ఒక సందర్భంలో తీవ్రమైన అనారోగ్యం పాలవడం జరుగుతుంది లేదా యాక్సిడెంట్ పాలవడం జరిగినప్పుడు ఇలాంటి సందర్భాలలో ఒక ఆప్షన్ కొత్తగా తీసుకొని రావడం జరిగింది. అదేంటంటే, మీ పాలసీ యొక్క లిమిట్ ఎంత ఉన్నప్పటికీ, మీరు ఎంత సమ్ ఇన్ష్యూర్డ్ పాలసీలో ఉన్నప్పటికీ కూడా మీరు జీవితంలో ఒకసారి వితౌట్ ఎనీ లిమిట్ అంటే ఆ పాలసీతో సంబంధం లేకుండా, సమ్ ఇన్ష్యూర్డ్ తో సంబంధం లేకుండా మీకు ఎన్ని లక్షల బిల్ అయితే అన్ని లక్షల వరకు అన్లిమిటెడ్, అది ఎంతన్నా అవనివ్వండి, మీరు 5 లక్షల పాలసీలో ఉండనివ్వండి, 10 lakhs పాలసీలో ఉండనివ్వండి, మీరు ఏదో ఒక సందర్భంలో లిమిట్లెస్ క్లెయిమ్ కి అప్లై చేసుకోవచ్చు. దాని ద్వారా మీకు 10 lakh పాలసీలో ఉన్నప్పటికీ 50 లక్షల బెనిఫిట్ కూడా పొందేటువంటి అవకాశం ఈ పాలసీలో కల్పించడం జరిగింది. సమ్ ఇన్ష్యూర్డ్, అన్లిమిటెడ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఇప్పటి వరకు ఏ కంపెనీలో కానివ్వండి, మరి ఏ ఇతర కంపెనీలో కూడా అన్లిమిటెడ్ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది లేదు. మొట్టమొదటిసారిగా స్టార్ హెల్త్ లోనే అన్లిమిటెడ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఇవ్వడం జరిగింది. అన్లిమిటెడ్ సమ్ ఇన్ష్యూర్డ్ అవసరమా అంటే అవసరమండి. చాలా మందికి 1 crore 2 crore సరిపోకపోవచ్చు. అంటే మనలాంటి వాళ్ళకి 10 lakhs పాలసీ, 20 lakhs పాలసీ, 50 lakhs పాలసీ, 1 crore పాలసీ సరిపోతుందేమో. కానీ కొంతమంది విఐపీలు కావచ్చు, లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదా పొలిటికల్ పర్సన్స్ కావచ్చు, లేదా ఇంకా చాలా మంది కొంతమందికి ఏంటంటే ఇంత లిమిట్ 1 crore కూడా మాకు చిన్న పాలసీని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అన్లిమిటెడ్ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు స్టార్ హెల్త్ లో హై ఎండ్ సమ్ ఇన్ష్యూర్డ్ అంటే 2 crores ఉంది. అది కూడా స్టార్ హెల్త్ అష్యూర్ ప్లాన్ లో ఉంది. 2 కోట్ల కంటే ఎక్కువ పాలసీ తీసుకుందామంటే ఇప్పటి వరకు లేదు. సూపర్ స్టార్ పాలసీలో ఏకంగా 2 crore 3 crore 5 crore కాకుండా అన్లిమిటెడ్ ఇచ్చేసారండి. అంటే ఇంకా 1 crore తర్వాత డైరెక్ట్ గా అన్లిమిటెడ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఇచ్చారు. ఓకే, అన్లిమిటెడ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఇచ్చారు, మరి ప్రీమియం ఏ విధంగా ఉంటుంది? ప్రీమియం అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉంటుంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో 1 crore పాలసీకి హై ఎండ్ ప్రీమియం వచ్చేసి కాంప్రిహెన్సివ్ సూపర్ స్టార్
కాంప్రహెన్సివ్ పాలసీలో 2 బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దానికి 1 క్రోర్ పాలసీకి 23,000 ఉంటుంది 35 ఇయర్స్ లోపు ఉన్న వ్యక్తికి. 23,000 రూపాయలకి ₹1,00,00,000 పాలసీ 35 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తికి ఒక సింగిల్ పర్సన్ కి వస్తుంది. 23,000లో పాలసీ అనేది వస్తుంది. స్టార్ హెల్త్ అష్యూర్ ప్లాన్ లో 21,000 కి 1 క్రోర్ పాలసీ రావడం జరుగుతుంది. కాంప్రహెన్సివ్ కి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, కాంప్రహెన్సివ్ పాలసీ దాని పేరులోనే ఉంది కాంప్రహెన్సివ్. దాంట్లో ఏమేమి ఉంటుందంటే హాస్పిటలైజేషన్ క్లెయిమ్ ఒకటి ప్లస్ యాక్సిడెంటల్ రిస్క్ బెనిఫిట్ అంటే లంసమ్ క్యాష్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంటల్ గా రిస్క్ జరిగినప్పుడు పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఒక 2,000 రూపీస్ ఎక్స్ట్రాలో 1 క్రోర్ వరకు అంటే ₹1,00,00,000 వరకు ట్రీట్మెంట్ లభిస్తుంది. ఒకవేళ అనుకోని సందర్భంలో యాక్సిడెంటల్ గా లైఫ్ రిస్క్ జరిగినప్పుడు వాళ్ళకి ₹1,00,00,000 ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 2 కాంప్రహెన్సివ్ పాలసీలో 2 ఇన్బిల్ట్ ఉన్నాయి కాబట్టి దానికి 23,000 ఉంది 1 క్రోర్ పాలసీకి. అష్యూర్ పాలసీలో ఓన్లీ హాస్పిటల్ ట్రీట్మెంట్ కి మాత్రమే బెనిఫిట్ లభిస్తుంది కాబట్టి 21,000 ఉంది ప్రీమియం వచ్చేసి. మరి సూపర్ స్టార్ పాలసీలో అదే 30 ఇయర్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి సూపర్ స్టార్ పాలసీలో అన్లిమిటెడ్ పాలసీ జస్ట్ 21,000 లోనే తీసుకోవచ్చు. అష్యూర్ పాలసీ కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి మరియు 21,000 లోనే అన్లిమిటెడ్ పాలసీ వస్తుంది. ఎవరైనా సింగిల్ పర్సన్ 35 ఇయర్స్ ఆ మధ్యలో ఉన్న వాళ్ళు, 35 కంటే బిలో ఉన్న వాళ్ళు 1 క్రోర్ పాలసీ, 50 lakh పాలసీ, 50 lakh అంతకంటే ఎక్కువ తీసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా సూపర్ స్టార్ లో అన్లిమిటెడ్ పాలసీ తీసుకోవడం, అన్లిమిటెడ్ సమ్ ఇన్స్యూర్డ్ తీసుకోవడం వలన వాళ్ళు చాలా రకాల బెనిఫిట్స్ పొందిన వారు అవుతారు. అంటే మిగతా పాలసీలో లిమిట్ ఉన్న పాలసీ తీసుకునే కంటే సూపర్ స్టార్ ది బెస్ట్ పాలసీ మరియు అన్లిమిటెడ్ సమ్ ఇన్స్యూర్డ్ అనేది వస్తుంది. సో యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకున్న అనుభవంతో చెప్తున్నానండి, ఎవరైనా 50 lakh లేదా అంతకంటే ఎక్కువ పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు 1 అడల్ట్ 1A పాలసీ సింగిల్ పర్సన్ కు ఇండివిజువల్ పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు సూపర్ స్టార్ పాలసీలో అన్లిమిటెడ్ సమ్ ఇన్స్యూర్డ్ పాలసీ తీసుకోండి. 21,000 లో మీకు అన్లిమిటెడ్ బెనిఫిట్స్, అన్లిమిటెడ్ సమ్ ఇన్స్యూర్డ్ లభిస్తుంది. మిగతా పాలసీలలో 1 crore 2 crore వరకే లభిస్తుంది. ఎనీ రూమ్ కేటగిరీ స్టార్ హెల్త్ లో మొట్టమొదటిసారి ఒక సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అంతకంటే ఎక్కువ రూమ్ కేటగిరీకి వెళ్ళాలన్నప్పుడు సూపర్ స్టార్ పాలసీలో మాత్రమే ఇది ఎనీ రూమ్ కేటగిరీ అనేది, అంటే లిమిట్లెస్ బెనిఫిట్స్ అన్నాం కదండి, లిమిట్లెస్ బెనిఫిట్స్ సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ వరకే ఉండేది. కొన్ని పాలసీలలో 5% ఆఫ్ ది సమ్ ఇన్స్యూర్డ్ లేదా 5,000 లిమిట్ లేదా 10% ఆఫ్ ది సమ్ ఇన్స్యూర్డ్ ఇట్లా ఉండేది. లేదంటే 5,000 ఇస్తాము, ఇట్లా క్యాపింగ్ అనేది ఉండేది. కొన్ని పాలసీలలో అష్యూర్ లాంటి పాలసీలలో 10 lakh పాలసీ నుండి తీసేయడం జరిగింది. అష్యూర్ ప్లాన్ లో ఏ విధంగా అయితే సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ ఆ హాస్పిటల్లో ఎంత ఛార్జ్ చేస్తే అంత కంపెనీనే భరించే విధంగా ఉంది. అంటే ఒక్కో హాస్పిటల్లో ఒక్కో విధంగా రూమ్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అనేది యాక్చువల్ గా అక్కడ ఎంత ఉంటే అంత పే చేసే విధంగా కంపెనీ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏకంగా సూట్ రూమ్ కి కూడా ఇచ్చేసారండి. సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ కి ఇంతవరకు చూసాం. ఇప్పుడు ఏఐజీ లాంటి హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే అపోలో ఇట్లాంటి కార్పొరేట్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో సూట్ రూమ్స్ ఉంటాయండి విఐపి కోసం. పొలిటీషియన్స్ లేదంటే సినిమా సూపర్ స్టార్స్ ఇట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే సూట్ రూమ్స్ ఉంటాయి. సూపర్ స్టార్ పాలసీ తీసుకున్న వాళ్ళు ఏకంగా సూట్ రూమ్ ని కూడా తీసుకునే అవకాశం ఈ పాలసీలో ఉంది. అందుకే లిమిట్లెస్ బెనిఫిట్స్ అని ఈ పాలసీలో పొందుపరచడం జరిగింది. రీస్టోరేషన్ ఆఫ్ సమ్ ఇన్స్యూర్డ్ అన్లిమిటెడ్ టైమ్స్. ఒక పర్సన్ 10 lakh పాలసీ తీసుకున్నాడు, అతనికి 10 lakhs కంప్లీట్ అయిపోయిన వెంటనే అతను డిశ్చార్జ్ అయిన వెంటనే మళ్ళీ రీస్టోర్ అవ్వడం జరుగుతుంది.
ఆ విధంగా అన్లిమిటెడ్ టైమ్స్ రీస్టోరేషన్ అనేది ఈ పాలసీలో ఉంది. అంటే ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నటువంటి ఒక ఫ్యామిలీ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు. 10,00,000, 10,00,000, 10,00,000 అంటే ఒక క్లెయిమ్‌కి 10,00,000 చొప్పున ఎన్ని 10 తీసుకోవచ్చు. 10+10+10+10 అట్లా ఎన్ని 10 తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,00,000 పాలసీ తీసుకునే వ్యక్తి 1,00,00,000 + 1,00,00,000 + 1,00,00,000 ఆ విధంగా తీసుకోవచ్చు. అది రిస్టోర్ అవుతూనే ఉంటుంది. అన్లిమిటెడ్ టైమ్స్. కొన్ని పాలసీలలో వన్ టైమ్ రిస్టోరేషన్ ఉంటుంది. అన్లిమిటెడ్ బోనస్ అక్యుములేషన్. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10,00,000 పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ సంవత్సరం పాలసీ తీసుకున్నాడు. ఈ సంవత్సరం ఎలాంటి క్లెయిమ్ చేసుకోలేదు. అలాంటి సందర్భంలో నో క్లెయిమ్ బోనస్ అనేది ఉండేదండి ఇంతకుముందు. ఇది అన్లిమిటెడ్ బోనస్ అక్యుములేషన్ ఏంటంటే, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ 100% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ యాడ్ అవుతూ వెళ్తుంది. అంటే 10,00,000 పాలసీ తీసుకున్న వ్యక్తికి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఈ పాలసీ 10+10 అవుతుందండి. అంటే 20,00,000 అవుతుంది. మరొక సంవత్సరం తర్వాత 20+10 30,00,000 అవుతుంది. మరొక సంవత్సరం తర్వాత 30+10 40,00,000 అవుతుంది. ఈ విధంగా అతను జీవించి ఉన్నంత కాలం అతను ప్రీమియం పే చేస్తున్న ప్రతి ఇయర్ 100% యాడ్ అవుతూ వెళ్తుంది. అది అన్లిమిటెడ్‌గా వెళ్తూనే ఉంటుంది. అది 1 క్రోర్ అవ్వనివ్వండి, 2 క్రోర్స్ అవ్వనివ్వండి, ఆ విధంగా వెళ్తూనే ఉంటుంది. ఇది నాకు తెలిసి ఏ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో కూడా ఈ విధమైన ఆప్షన్ లేదండి. జీవితంలో ఒకసారి అన్లిమిటెడ్ క్లెయిమ్ చేసుకునే విధానం గానివ్వండి, అన్లిమిటెడ్ సమ్ ఇన్ష్యూర్డ్ కానివ్వండి, సూట్ రూమ్‌ని కూడా పొందే అవకాశం కానివ్వండి, అన్లిమిటెడ్ టైమ్స్ రిస్టోరేషన్ గానివ్వండి, అన్లిమిటెడ్ బోనస్ 100% ఆఫ్ ది బోనస్ ఎవ్రీ ఇయర్ రావడం గానివ్వండి. ఇవి కేవలం స్టార్ హెల్త్ కంపెనీకి మాత్రమే సాధ్యం. ఇలాంటి ఒక మంచి పాలసీ తీసుకురావాలంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ రంగంలో అపారమైనటువంటి అనుభవం కలిగి 18, 19 సంవత్సరాలుగా అందరికీ సేవలు అందిస్తూ తన కస్టమర్లకి కోటికి పైగా క్లెయిములు సెటిల్ చేసి క్యాష్‌లెస్ క్లెయిములు సెటిల్ చేసినటువంటి కేవలం స్టార్ హెల్త్‌కి మాత్రమే ఇలాంటి ముందు చూపు, దూరదృష్టి ఉన్నటువంటి పాలసీ తీసుకురావడం సాధ్యమవుతుందండి. వేరే ఇతర కంపెనీలకి సాధ్యం కాదు. ఈ విషయంలో సూపర్ స్టార్ పాలసీ వలన స్టార్ హెల్త్ ఎవ్వరికీ అందనటువంటి ఒక హైట్స్‌ని రీచ్ అవ్వడం జరిగింది. మరియు ఒక ట్రెండ్ సెట్టర్‌ని సెట్ చేయడం జరిగింది. సూపర్ స్టార్ పాలసీ ద్వారా స్టార్ హెల్త్ చాలా అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగింది. ఓకే. సూపర్ స్టార్ పాలసీ స్టార్ హెల్త్‌లో పాలసీ తీసుకోవాలంటే అసలు ఎలాంటి అర్హతలుండాలి? ఏం లేదండి, సింపుల్ 18 ఇయర్స్ క్రాస్ అయితే సరిపోతుంది. మిగతా పాలసీలలో 18 ఇయర్స్ టు 75 ఇయర్స్, 18 ఇయర్స్ టు 65 ఇయర్స్, 18 ఇయర్స్ టు 60 ఇయర్స్ ఈ విధంగా లిమిట్స్ ఉంటాయి కొన్ని పాలసీలలో. ఈ పాలసీలో 18 ఇయర్స్ కంటే అబోవ్ ఏజ్ వాళ్ళు 100 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఫ్లోటర్ సమ్ ఇన్ష్యూర్డ్ అంటే ఇండివిడ్యువల్‌కైతే 18 కంటే ఎక్కువ ఉండాలి. ఫ్లోటర్ అంటే ఫ్యామిలీ పాలసీ. ఫ్యామిలీ ప్లాన్ తీసుకున్న వాళ్ళకి అడల్ట్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ టు ఎనీ ఏజ్. డిపెండెంట్ చిల్డ్రన్ వచ్చేసి 91 డేస్ నుంచి అంటే 3 మంత్స్ నుండి 25 ఇయర్స్ లోపు ఉండాలి. అష్యూర్ ప్లాన్‌లో 18 ఇయర్స్ లోపు ఉండాలి. అంటే 17 ఇయర్స్ ఉండాలి. ఫ్యామిలీ సైజ్ ఫ్యామిలీ సైజ్ ఏమిటంటే డెఫినిషన్ అంటే ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలంటే ఎవరెవరు ఉండొచ్చు. 2 అడల్ట్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్లస్ 4 డిపెండెంట్ చిల్డ్రన్. మిగతా పాలసీలలో 3 డిపెండెంట్ చిల్డ్రన్ మాత్రమే ఉంటుంది. ఈ పాలసీలో 4 డిపెండెంట్ చిల్డ్రన్ ఉంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్లస్ వాళ్ళ నలుగురు పిల్లలతో పాలసీ తీసుకోవచ్చు. ఇంకా ఫ్లోటర్ పాలసీలో లివ్ ఇన్ పార్ట్నర్ అంటే లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చండి. మ్యారేజ్ అవ్వాల్సిన అవసరం లేదు.
లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఫ్లోటర్ పాలసీ తీసుకోవచ్చు. వాళ్ళ డిపెండెంట్ చిల్డ్రన్ తో సహా పాలసీ తీసుకోవచ్చు. కోపేమెంట్ అండి. ఈ పాలసీలో ఎలాంటి కోపేమెంట్ లేదు. చాలా పాలసీలలో 60 సంవత్సరాలు దాటిన తర్వాత కోపేమెంట్ అనేది ఉంటుంది. అంటే 50 ఇయర్స్ ఉన్న వ్యక్తి పాలసీ తీసుకొని 60 సంవత్సరాలు దాటిన తర్వాత కోపేమెంట్ కట్టాలి. ఆ విధంగా కాదు. 60 ఇయర్స్ వచ్చినా కూడా అన్ని సంవత్సరాల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ మీద అవేర్‌నెస్ లేకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉన్నాడు కాబట్టి 60 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అప్పుడు పాలసీ తీసుకున్నప్పుడు 61 ఇయర్స్ వచ్చిన తర్వాత పాలసీ తీసుకున్నప్పుడు కోపేమెంట్ అనేది అన్ని పాలసీలలో ఉంది. ఇంతకుముందు ఒక వుమెన్ కేర్ పాలసీలో మాత్రమే కోపేమెంట్ లేకుండే అండి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెండో పాలసీ సూపర్ స్టార్ పాలసీలో కోపేమెంట్ అనేది లేదు. మిగతా అన్ని పాలసీలలో 60 సంవత్సరాలు దాటిన వ్యక్తికి పాలసీ కావాలంటే ఖచ్చితంగా కోపేమెంట్ ఉంటుంది. 10% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ లేదా 20% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ కోపేమెంట్ ఉండేది. అంటే కోపేమెంట్ అంటే ఏ విధంగా అంటే కోపే అంటే కంపెనీ కొంత పే చేస్తుంది. మనం కొంత పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10% ఆఫ్ ది కోపేమెంట్ ఉందనుకోండి పాలసీలో. అప్పుడు ₹1,00,000 బిల్ అయితే మనం 10,000 ఫస్ట్ పే చేయాలి. 20% ఆఫ్ ది కోపే ఉన్నటువంటి పాలసీలో మనం ఉన్నప్పుడు ₹1,00,000 ప్రతి ₹1,00,000కి 20,000 ఫస్ట్ మనం పే చేయాలి హాస్పిటల్‌లో. తర్వాత మిగతా అమౌంట్ కంపెనీ సెటిల్ చేస్తుంది. ఈ విధంగా కోపేమెంట్ అనేది వర్క్ అవుతుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు, 70 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా నిరభ్యంతరంగా కోపేమెంట్ లేదు కాబట్టి ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీలో జోనల్ సిస్టమ్ ఉంటుందండి. జోన్ ఏ, జోన్ బి, జోన్ సి అని. జోన్ సి అంటే మేజర్ సిటీస్ కాకుండా మిగతా సిటీస్ హైదరాబాద్, బెంగుళూరు, న్యూఢిల్లీ, బాంబే, కల్కట్టా ఇలాంటివన్నీ జోన్ ఏ, జోన్ బి కిందకి వస్తాయి. మిగతా మేజర్ సిటీస్ కానివన్నీ కూడా జోన్ సి రెస్ట్ ఆఫ్ ఇండియా కిందకి వస్తాయి. జోన్ సి వాళ్ళకి కొద్దిగా ప్రీమియం తక్కువ ఉంటుంది. జోన్ ఏ, జోన్ బి వాళ్ళకి 1000 ఆర్ 2000 ప్రీమియం ఎక్కువ ఉంటుంది. పాలసీని బట్టి, వాళ్ళ ఏజ్‌ని బట్టి. సమ్ ఇన్స్యూర్డ్ ఆప్షన్స్. సమ్ ఇన్స్యూర్డ్ ఆప్షన్స్ లో మినిమం 5 లాక్ నుండి ఉందండి పాలసీ. ఇండివిడ్యువల్ పాలసీకి అయితే 7.5 లాక్ నుండి తీసుకోవాలి. 5 లాక్ తీసుకోవాల్సిన ఆప్షన్ లేదు. 5 లాక్స్ ఆప్షన్ లేదు ఇండివిడ్యువల్ వాళ్ళకి. 5 లక్షల నుండి 1 crore వాళ్ళకి సమ్ ఇన్స్యూర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏకంగా అన్లిమిటెడ్ సమ్ ఇన్స్యూర్డ్ ఆప్షన్ అనేది ఉంది. 50 lakhs మరియు అంతకంటే ఎక్కువ 50 లక్షలు, ₹1,00,00,000 అన్లిమిటెడ్ పాలసీ. ఈ పాలసీలు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదండి. ఒకవేళ 65 సంవత్సరాలు క్రాస్ అయిన వాళ్ళు 50,000, 1 crore అన్లిమిటెడ్ పాలసీ ఈ 3 పాలసీలు తీసుకోవడానికి కుదరదు. 25 lakhs వరకే వాళ్ళకి సమ్ ఇన్స్యూర్డ్ లభిస్తది. పాలసీ టర్మ్ జనరల్ గా సంవత్సరానికి ప్రీమియం క్యాలిక్యులేట్ చేస్తాము. సంవత్సరానికే ప్రీమియం కడతాము. కాకపోతే ఈ పాలసీలో 5 సంవత్సరాల ప్రీమియం ఎట్ ఏ టైం పే చేయొచ్చండి. ఒక పర్సన్ రిటైర్ అయ్యారు. తన పిల్లల కోసం పాలసీ ఇవ్వాలనుకుంటున్నాడు. తన దగ్గర అమౌంట్ సరిపోయేంత ఉంది. ఒక్కసారి పే చేస్తే 5 సంవత్సరాల వరకు తన పిల్లలకి, తన మనవలకి పాలసీ కట్టేస్తే 5 సంవత్సరాల వరకు ఎట్ ఏ టైం పేమెంట్ చేయొచ్చు. అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళు వాళ్ళ అల్లుడు కూతురికి కానివ్వండి లేదా కొడుకు కోడలికి వాళ్ళ పిల్లలతో కలిపి పాలసీ గిఫ్ట్ గా ఇస్తున్నారు. వాళ్ళ రిటైర్మెంట్ గిఫ్ట్ కింద. డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతాయి కదండి. అందుకే చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు అడిగేవాళ్ళండి చాలా మంది 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇంకా ఎక్కువ కట్టొచ్చా అని. అష్యూర్ ప్లాన్ లో 3 ఇయర్స్ పేమెంట్ ఎట్ ఏ టైం పే చేసే అవకాశం ఉందండి.
దాని తర్వాత 5 ఇయర్స్ ఎట్ ఏ టైం పే చేసే ఆప్షన్ ఉన్నటువంటి ఒకే ఒక్క పాలసీ స్టార్ హెల్త్ లో సూపర్ స్టార్ పాలసీ. 5 ఇయర్స్ ఎట్ ఏ టైం పే మరి 5 ఇయర్స్ ఎట్ ఏ టైం పే చేస్తున్నాము, ఇంకా ఏమైనా బెనిఫిట్ ఉందా? ఉందండి. 5 ఇయర్స్ ఎట్ ఏ టైం పే చేసిన వాళ్ళకి 16% ప్రీమియంలో డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఇన్స్టాల్మెంట్ కూడా పే చేయొచ్చు, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ కూడా పెట్టుకోవచ్చు. అంటే సాలరీడ్ ఎంప్లాయీస్ చాలా మంది ఏంటంటే వాళ్ళ శాలరీలో కట్ అయ్యేలాగా మంత్లీ కానివ్వండి, క్వార్టర్లీ కానివ్వండి, హాఫ్ ఇయర్లీ కానీ సెలెక్ట్ చేసుకొని పే చేయొచ్చు. ఎవరైనా ఏదైనా బల్క్ అమౌంట్ ఉన్న వాళ్ళు సింగిల్ సెటిల్మెంట్ లో 5 ఇయర్స్ ప్రీమియం కూడా పే చేయొచ్చు. మాక్సిమం మీ పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు 5 ఇయర్స్ ప్లాన్ ని చూస్ చేసుకొని వాళ్ళకి ఆ బాండ్ ని వాళ్ళ బర్త్డే రోజో, లేదంటే యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ రోజో, లేదంటే మీ మనవడు మనమరాలు బర్త్డే రోజో, వాళ్ళకి మ్యారేజ్ అయిన సందర్భంగా ఏదో ఒక అకేషనల్ గా మీరు 5 ఇయర్స్ బాండ్ కనుక పే చేసి వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వచ్చు. పాలసీ హోల్డర్ గా మీ పేరే ఉంచుకోవచ్చు అండి. పే చేసేది మీరే కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ పేరు మీదనే పాలసీ చేసుకోవచ్చు. పాలసీలో ఉన్నటువంటి మెంబర్స్ గా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. డిస్కౌంట్స్ అండి, 16% ఆఫ్ ది సమ్మిషన్, 16% ఆఫ్ ది ప్రీమియంలో 16% డిస్కౌంట్ లభిస్తుంది 5 సంవత్సరాలు పే చేసిన వాళ్ళకి. ఒకవేళ ముందస్తుగా రెన్యువల్, ఈ సంవత్సరం ప్రీమియం పే చేసాం ఈ మంత్, నెక్స్ట్ ఇయర్ ఈ మంత్ మళ్ళీ పే చేయాలి కదండి రెన్యువల్. దానికంటే 30 డేస్ బిఫోరే మనం రెన్యువల్ కనుక చేసుకుంటే 2.5% డిస్కౌంట్ అనేది లభిస్తుంది ప్రీమియంలో. వెల్నెస్ రివార్డ్ పాయింట్స్, హెల్త్ మీద ఎక్కువ అవగాహన ఉన్న వాళ్ళు, యోగా, వాకింగ్, ఇట్లాంటి హెల్త్ కేర్ ఆప్షన్స్ చేసేవాళ్ళు, జాగింగ్, ఈ విధంగా హెల్త్ గురించి బాగా అవేర్నెస్ ఉన్న వాళ్ళు కనుక వెల్నెస్ డిస్కౌంట్ పొందాలనుకుంటే అప్ టు 20% రెన్యువల్ ప్రీమియంలో పొందడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన యాప్ అవన్నీ ఉంటాయండి. అది వన్స్ పాలసీ తీసుకున్న తర్వాత మీరు దాని గురించి అవగాహన పెంచుకొని ఆ విధంగా మీరు పాటిస్తే మీకు ప్రీమియంలో డిస్కౌంట్ కూడా లభిస్తుంది. వెయిటింగ్ పీరియడ్స్, ఈ పాలసీలో వెయిటింగ్ పీరియడ్స్ ఏ విధంగా ఉంటాయి? ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ 30 డేస్, స్పెసిఫైడ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ 24 మంత్స్. స్పెసిఫైడ్ డిసీజెస్ అంటే ఈఎన్టీ ఆపరేషన్స్ కానివ్వండి, కిడ్నీ స్టోన్స్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్, ఈ విధంగా కొంతకాలం పెయిన్ మేనేజ్మెంట్ చేస్తూ తర్వాత సర్జరీ చేయించుకునే వాటిని స్పెసిఫైడ్ డిసీజెస్ ఆర్ ప్లానెడ్ సర్జరీస్ అంటారు. వీటికి 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సీజనల్ డిసీజెస్ మరియు సడన్ గా వచ్చే హార్ట్ స్ట్రోక్, సడన్ గా వచ్చే బ్రెయిన్ స్ట్రోక్, ఆస్తమా అండ్ అపెండిక్స్, ఇట్లాంటి వాటికి ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ 30 డేస్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ డెంగ్యూ ఫీవర్ పాజిటివ్ ఉన్న వాళ్ళు మాకు కాల్ చేసి పాలసీ తీసుకొని నెక్స్ట్ డే వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అలాంటి సీజనల్ డిసీజెస్ వచ్చి పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్న వాళ్ళు పాలసీ తీసుకొని కంపెనీని ఫ్రాడ్ చేయకుండా ఉండాలని ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ అనేది 30 డేస్ గా పెట్టుకోవడం జరిగింది. ఇందులో వామిటింగ్స్, మోషన్స్ తో సహా ఏదైనా 30 డేస్ తర్వాతనే, ఈ రోజు పాలసీ తీసుకుంటే ఈ రోజు నుండి 30 రోజుల తర్వాతనే సీజనల్ డిసీజ్ లైక్ కరోనా లాంటి ఎనీ బ్యాక్టీరియల్, ఎనీ వైరల్, దాని ద్వారా వచ్చేటువంటి సీజనల్ డిసీజెస్ అన్నింటికి కూడా 30 రోజుల తర్వాతనే కవరేజ్ లభిస్తుంది. పిఈడి వెయిటింగ్ పీరియడ్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే ఒకసారి వచ్చి జీవితాంతం మనతో ఉండేటువంటి దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, థైరాయిడ్, ఇట్లాంటి వాటి అన్నింటికి కూడా 36 నెలల తర్వాత అంటే 3 సంవత్సరాల తర్వాత కవరేజ్ అనేది లభిస్తుంది. మరి ఈ రోజు పాలసీ తీసుకుంటే డే 1 నుండే కవరేజ్ ఉంటుందని చెప్తారు కదా చాలా మంది. ఎస్, ఉంటుందండి ఈ పాలసీలో కూడా. కాకపోతే డే 1 నుండి కవరేజ్ దేనికి ఉంటుందంటే యాక్సిడెంటల్ అంటే రోడ్ యాక్సిడెంట్ లాంటివి కావచ్చు, లేదా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేటువంటి పాము కరిచిన, కుక్క కరిచిన, తేలు కరిచిన,
ఎవరైనా మన పైన దాడి చేసినా, మనంతట మనము బాత్రూంలో కాలు జారి పడినా, మెట్లు దిగుతూ జారి పడినా, తలపైన ఏమన్నా పడితే తలకి సర్జరీ చేయాల్సొచ్చినా, మనంతట మనం బైక్ స్కిడ్ అయి పడినప్పుడు, హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన సందర్భంలో డే 1 నుండి కవరేజ్ అనేది లభిస్తుంది ఈ పాలిసీలో కూడా. డే 1 నుండి యాక్సిడెంటల్ అండ్ ఫిజికల్ డ్యామేజ్ లభిస్తుంది. 30 రోజుల తర్వాత సీజనల్ డిసీజెస్‌కి, 2 సంవత్సరాల తర్వాత ప్లానెడ్ సర్జరీస్‌కి, 3 సంవత్సరాల తర్వాత బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి వాటికి కవరేజ్ లభిస్తుంది. బేస్ కవర్స్. సూపర్ స్టార్ పాలిసీలో బేసిక్‌గా ఉండేటువంటి కవరేజెస్. రూమ్ రెంట్ ఎక్స్‌పెన్సెస్ ఎనీ రూమ్ కవర్డ్ అప్ టు ద సమ్ ఇన్ష్యూర్డ్. అంటే 5,00,000 పాలిసీ తీసుకున్నటువంటి వ్యక్తి ఏదైనా సందర్భంలో హాస్పిటల్ అయితే అతనికి రూమ్‌కి 5,000, 10,000 ఇలా లిమిట్ ఏం లేకుండా అతని సమ్ ఇన్ష్యూర్డ్ 5,00,000 అయితే 5,00,000, 10,00,000 అయితే 10,00,000 అయిపోయేంత వరకు కూడా రూమ్ రెంట్ పే చేయడం జరుగుతుంది. ఐసీయూ చార్జెస్, మెడికల్ ఎక్స్‌పెన్సెస్, ఆహ్, ఏదన్నా అవసరం పడినటువంటి టెస్టులు అన్నిటికి కూడా ఈవెన్ బ్లడ్, ఆక్సిజన్, ఆర్గాన్ డోనర్ ఇవన్నింటితో పాటు కలిపి సమ్ ఇన్ష్యూర్డ్ నాన్ మెడికల్ ఐటెమ్స్‌కి అన్నింటికి కలిపి సమ్ ఇన్ష్యూర్డ్ కంప్లీట్ అయ్యేంత వరకి పే చేస్తారు. నో క్లెయిమ్ బోనస్. ఎలాంటి క్లెయిమ్ చేసుకోకపోతే 50% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ యాడ్ అవుతుంది. అంటే 10,00,000 పాలిసీ తీసుకున్న వ్యక్తికి ఈ సంవత్సరం ఎలాంటి క్లెయిమ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ 10,00,000 ప్లస్ 50% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ 5,00,000 బోనస్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా 2 సంవత్సరాల్లో 10+10 అవుతుంది. అంతకంటే ఎక్కువ పెరగదు. నో క్లెయిమ్ బోనస్. టెలికన్సల్టేషన్ అండ్ ఫేస్ స్కాన్ యాప్ ఉంటుందండి. యాప్ ద్వారా టెలికన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. డాక్టర్స్‌తో మాట్లాడొచ్చు. మీకేమన్నా సెకండ్ ఒపీనియన్ గానివ్వండి, ఏదన్నా ఉన్నప్పుడు గూడా మాట్లాడొచ్చు. స్టార్ హెల్త్‌లో చాలా అనుభవం కలిగినటువంటి డాక్టర్ల బృందం ఉంటుంది. వాళ్ళతో మీరు మాట్లాడొచ్చు. ఫేస్ స్కాన్ యాప్ ఉంటుందండి. మీకు యాప్‌లో ఫేస్ స్కాన్ డైలీ వన్స్ ట్వైస్ ఉంటుంది. వన్స్ ఉంటుంది. ఫేస్ స్కాన్ ద్వారా మీ యొక్క ప్రస్తుత హెల్త్ రిపోర్ట్ అనేది అది ఏఐ ద్వారా జనరేట్ చేస్తుంది. అది కూడా ఆప్షన్ వాడుకోవచ్చు. ఫ్రీజ్ యువర్ ఏజ్. పాలిసీ తీసుకునే టైంలో మీ ఏజ్ ఎంత ఉంటే, అప్పుడు మీ ప్రీమియం ఎంత పడితే, అదే ప్రీమియం మీకు 56 సంవత్సరాలు వచ్చేంత వరకి అదే ప్రీమియం కంటిన్యూ అవుతుందండి. ఇది స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో ఫస్ట్ టైమ్ సూపర్ స్టార్ పాలిసీలో మాత్రమే ఉంది. నాకు తెలిసి మిగతా ఏ కంపెనీలో కూడా ఇలాంటి ఫీచర్ లేదు. ఎందుకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచి బెనిఫిట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇయర్స్ ఉన్న వ్యక్తి ఫ్రీజ్ యువర్ ఏజ్ ఆప్షన్ తీసుకున్నా, తీసుకోకపోయినా పెద్దగా వర్కౌట్ అవ్వదు. పెద్దగా యూజ్ ఏమి ఉండదు. బట్ ఒక 20 ఇయర్స్ ఉన్న వ్యక్తికి 25, 30 ఇయర్స్ ఎర్లీగా అంటే 30 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. కంపల్సరీ ఫ్రీజ్ యువర్ ఏజ్ ఆప్షన్ అనేది మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. మీకు దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఏంటంటే పాలిసీ తీసుకున్న తర్వాత చాలా సంవత్సరాలు వాళ్ళకి ఎలాంటి క్లెయిమ్స్ అవసరం పడవు. అలాంటి సందర్భంలో ఏజ్ స్లాబ్‌లు మారిన కొద్దీ 35-45 ఇయర్స్ ఒక స్లాబు, 18-35 ఇయర్స్ ఒక స్లాబు, తర్వాత ఎవ్రీ 5 ఇయర్స్ ఒక స్లాబు ఈ విధంగా ఉంటుందండి. వాళ్ళందరికీ ఏంటంటే మీరు ఎంట్రీ ఏజ్ ఏదైతే ఉందో అప్పుడు ఎంత ప్రీమియం ఉంటే అదే ప్రీమియం మీకు 56 ఇయర్స్ వచ్చేంత వరకు ఉంటుంది కాబట్టి ఇది మంచి ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. ఆర్గాన్ డోనర్ ఎక్స్‌పెన్సెస్ ఆర్గాన్స్ ఏవైనా మనకి అవసరం పడితే పాలిసీ హోల్డర్‌కి ఎవరైనా దాత ఆర్గాన్స్ డొనేట్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ కూడా కంపెనీనే పే చేస్తుంది. హోమ్ కేర్ ట్రీట్మెంట్ ఏదైనా అనివార్య పరిస్థితులలో ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నప్పుడు అప్పుడు కూడా అప్ టు ది సమ్ ఇన్ష్యూర్డ్ ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆటోమేటిక్ రిస్టోరేషన్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ అంటే ఎవ్రీ ఇయర్ 100% యాడ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదండీ! ఆ విధంగా 10,00,000 పాలిసీ తీసుకున్న వ్యక్తి ఎవ్రీ ఇయర్ తన పాలిసీకి 10,00,000 యాడ్ అవుతూనే వెళ్తుంది. ఆ విధంగా అన్‌లిమిటెడ్‌గా తను జీవిత కాలంలో యాడ్ చేస్తూ వెళ్తాడు. డెంటల్ చెకప్ అండ్ క్లీనింగ్ అండి. యాక్చువల్‌గా ఏ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో కూడా చూడండి వేరే స్టార్ హెల్త్ కాకుండా మిగతా ఏ కంపెనీలో కూడా డెలివరీ ఎక్స్‌పెన్సెస్
మరియు డెంటల్ కవరేజ్ ఈ రెండు ఉండవండి. ఓన్లీ స్టార్ హెల్త్ లో మాత్రమే చాలా పాలసీలలో డెలివరీ ఎక్స్పెన్సెస్, న్యూబార్న్ బేబీ కవరేజ్, ట్యూబెక్టమీ, వాసెక్టమీ మరియు ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ఓన్లీ స్టార్ హెల్త్ కంపెనీకి మాత్రమే సాధ్యం. చాలా కంపెనీలు స్టార్ హెల్త్ ని విమర్శించి స్టార్ హెల్త్ ద్వారా ఏదో ఒకటి రూమర్స్ క్రియేట్ చేసి స్టార్ హెల్త్ కస్టమర్స్ ని తిప్పుకోవాలని, లేదంటే దీని మీద ఏదో ఒక రూమర్ క్రియేట్ చేసి కస్టమర్స్ ని వాళ్ళ సైడ్ అట్రాక్ట్ చేసుకోవాలని చూస్తారు. జస్ట్ జీవితంలో ఖచ్చితంగా యూజ్ అయ్యేటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ లో డెలివరీ ఎక్స్పెన్సెస్ ఇవ్వమనండి చూద్దాం. ఏ కంపెనీ కూడా ఇచ్చేంత సాహసం చేయలేదు. ఎందుకంటే అది జీవితంలో ఖచ్చితంగా యూజ్ అయ్యేటువంటి ఆప్షన్. స్టార్ హెల్త్ మాత్రమే ఇస్తుందండి. గుర్తుపెట్టుకోండి. వేరే ఏ కంపెనీ కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ లో భాగంగా డెలివరీని, న్యూబార్న్ బేబీ కవరేజ్ ని, ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ని, ట్యూబెక్టమీ, వాసెక్టమీ ఆపరేషన్స్ ని వీటిని అస్సలు అందులో పొందుపరచరండి. ఓకే. డెంటల్ చెకప్. ఫస్ట్ టైం సూపర్ స్టార్ పాలసీలో పాలసీ తీసుకున్న సెకండ్ మరియు థర్డ్ ఇయర్ ఈ 2 సంవత్సరాలలో డెంటల్ కి సంబంధించినటువంటి క్లీనింగ్ కావచ్చు, డెంటల్ చెకప్ కానివ్వచ్చు, డెంటల్ కి సంబంధించిన ఈ 2 ఆప్షన్స్ స్కానింగ్, ఎక్స్‌రే ఇట్లాంటివి కన్సల్టేషన్ ఇవన్నీ కూడా చేయించుకునే అవకాశం ఉందండి. డొమిసిలరీ హాస్పిటలైజేషన్. ఏదైనా సందర్భంలో డాక్టర్సే ఇంటికొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన సందర్భంలో అది కూడా అప్ టు ది సమ్ ఇన్సూర్డ్ వాడుకోవచ్చండి. ప్రీ హాస్పిటలైజేషన్. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ముందు 90 రోజుల వరకు అయినటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్, మెడికల్ టెస్టులు మరియు ఓపీ చార్జెస్ ఇవన్నీ కూడా మెడిసిన్స్ ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన అమౌంట్ అంతా రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే పాలసీ ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఒక సందర్భంలో హాస్పిటల్కి వెళ్ళి ఓపీ చేయించుకున్నప్పుడు తను రీఎంబర్స్మెంట్ వచ్చే విధంగా బిల్స్ తీసుకోవడం ఉత్తమం. డే కేర్. డే కేర్ ట్రీట్మెంట్స్ అంటారండి. ఈఎన్టీ ఆపరేషన్స్ కానివ్వండి, లేదంటే కొన్ని రకాల కిడ్నీకి కిడ్నీ స్టోన్స్ కు సంబంధించిన ఆపరేషన్స్, కీమోథెరపీ లాంటివి, డయాలసిస్ లాంటివి ఇవన్నీ కూడా డే కేర్ ట్రీట్మెంట్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా కవరేజ్ ఉంటుంది. అంటే ఫస్ట్ రూల్ హాస్పిటల్లో 24 అవర్స్ అడ్మిట్ అవ్వాలనే రూల్ ఉంటుంది కదండి. ఇలాంటి సందర్భంలో డే కేర్ ట్రీట్మెంట్ కవరేజ్ ఉన్న పాలసీ అయితే అడ్మిట్ కాకుండా కూడా తీసుకోవచ్చు ట్రీట్మెంట్. రోడ్ అంబులెన్స్ కి అప్ టు ది సమ్ ఇన్సూర్డ్. యాక్చువల్ గా రోడ్ అంబులెన్స్ కి ఎంత ఛార్జెస్ ఉంటే అంత ఇస్తారు. స్టార్ వెల్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా యోగా, వాకింగ్, జాగింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా 20% వరకు ప్రీమియంలో డిస్కౌంట్ పొందొచ్చు. పోస్ట్ హాస్పిటలైజేషన్ 180 డేస్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయి డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యేటువంటి మెడికల్ బిల్స్ మరియు టెస్టులు, ఓపీ ఛార్జెస్ వీటితో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కావచ్చు, హ్యాండ్ అంటే చేతి కర్రలు కావచ్చు, ఇట్లాంటివి కొన్ని మెడికల్ వస్తువులు ఏదన్నా సందర్భంలో అవసరం పడినప్పుడు వాటికి కూడా ఈ పాలసీలో ఇచ్చారండి. కొన్ని రకాలైనటువంటి మెడికల్ పరికరాలు ఈ పాలసీ కవరేజ్ లోనే తీసుకోవచ్చు. కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. 180 డేస్ వరకు అయ్యేటువంటి బిల్స్, మెడిసిన్స్ అన్ని కూడా రియంబర్స్మెంట్ పొందొచ్చు. మోడర్న్ ట్రీట్మెంట్స్, రోబోటిక్ సర్జరీస్ లాంటి మోడర్న్ ట్రీట్మెంట్స్ కూడా పొందొచ్చు. ఎయిర్ అంబులెన్స్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి తరలించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎయిర్ అంబులెన్స్ కూడా అప్ టు 5 lakhs వాడుకోవచ్చు అండి. ఈ డొమెస్టిక్ సెకండ్ మెడికల్ ఒపీనియన్ తీసుకోవచ్చు కంపెనీ డాక్టర్స్ ద్వారా. డాక్టర్ ఫీజ్, టెస్ట్, మెడిసిన్స్ అండ్ ఐసీయూ కవర్డ్ అప్ టు ది సమ్ ఇన్సూర్డ్. ఇందులో లిమిట్స్ ఏమి ఉండవండి. ఆయుష్ ట్రీట్మెంట్ అంటే ఆయుష్ కి సంబంధించినటువంటి హోమియో, యునాని, సిద్ధ ఇట్లాంటి ఆయుష్ కి సంబంధించిన హాస్పిటల్స్ లో, ఆయుష్ సర్టిఫై చేసిన హాస్పిటల్స్ లో అప్ టు ది సమ్ ఇన్సూర్డ్ పాలసీ వాడుకోవచ్చు. చాలా పాలసీలలో 30,000 ఇస్తాము, 1 lakh ఇస్తాము, ఈ విధంగా క్యాపింగ్ అనేది ఉంటుంది. దీంట్లో ఎలాంటి క్యాపింగ్ లేదు. మీరు ఎన్ని లక్షల పాలసీలో ఉంటే అన్ని లక్షల వరకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లాంటివి చేయించుకోవచ్చు.
ప్రీమియం వేవర్ బెనిఫిట్. ప్రీమియంలో వేవర్ అనేది లభిస్తుందండి. ఏదైనా సందర్భంలో తీవ్రమైన జబ్బులు ఉన్నాయండి. స్టార్ హెల్త్ నిర్దేశించినటువంటి 38, 40 డిసీజెస్ ఉంటాయి. ఆ డిసీజ్‌లో ఏదైనా డిసీజ్ ఈ పాలిసీ హోల్డర్‌లో, ఈ పాలిసీ తీసుకున్న ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చినప్పుడు, ఆ సంవత్సరం ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదండి. నాకు తెలిసి అసలు హెల్త్ ఇన్స్యూరెన్స్ చరిత్రలో ప్రీమియం వేవర్ చేసే బెనిఫిట్ ఏ పాలిసీలో లేదండి. ఫస్ట్ టైం ఇదే పాలిసీలో ఉంది. గమనించండి. తీవ్రమైన జబ్బులో ఉన్నటువంటి లిస్టులలో క్యాన్సర్ రిలేటెడ్, బ్రెయిన్ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్, కిడ్నీ రిలేటెడ్, న్యూరాన్స్ రిలేటెడ్, మల్టీ ఆర్గన్స్ ఇందులో ఇట్లా స్టేజెస్ ఉంటాయండి. 38 డిసీజెస్ ఏమో ఉంటాయి. దాంట్లో ఏది డిటెక్ట్ అయినా ఆ సంవత్సరం ఆ ట్రీట్మెంట్ పొందుతూనే ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా కొంచెం బెనిఫిట్ పొందాలని ప్రీమియం వేవర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ పాలసీలో. కన్స్యూమబుల్ కవర్ 68 రకాల నాన్ మెడికల్ ఐటమ్స్ అంటారండి. నాన్ మెడికల్ ఐటమ్స్ కి కూడా కవరేజ్ ఉంది. చాలా పాలసీలలో నాన్ మెడికల్ ఐటమ్స్ కి కవరేజ్ ఉండదు. చాలా మంది ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటారండి. దాంట్లో నాన్ మెడికల్ ఐటమ్స్ కవరేజ్ ఉందా లేదా తెలీదు. జస్ట్ కొన్ని ఆహ్, బేసిక్ రూల్స్ మాత్రమే అక్కడ ఉంటాయి. పూర్తి డీటెయిల్స్ అక్కడ ఉండవు. సింపుల్‌గా నాన్ మెడికల్ ఐటమ్స్‌కి కవరేజ్ లేకపోతే మీరు చాలా నష్టపోతారు. మీకు తక్కువలో పాలసీ వచ్చిందనుకుంటారు. బట్ దానివల్ల మీరు చాలా నష్టపోవాల్సొస్తది. ఏదైనా క్లెయిమ్ అయిన సందర్భంలో. యాన్యువల్ హెల్త్ చెకప్ 1% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. అంటే మీకేదైనా డౌట్ ఉంటే ఏదైనా ఆహ్, ప్రాబ్లమ్ అనిపిస్తే ఆ ప్రాబ్లమ్ రిలేటెడ్ మీరు ఏదైనా మీ ఓన్‌గా టెస్టులు చేయించుకోవచ్చు. లిమిట్‌లెస్ కేర్. అన్‌లిమిటెడ్ క్లెయిమ్ అనేది జీవితంలో ఒకసారి తీసుకోవచ్చు. రూమ్ రెంట్ మోడిఫికేషన్. సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ నుండి షేర్డ్ రూమ్‌కి, జనరల్ వార్డ్‌కి ఈ విధంగా మార్చుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ లెవెల్‌లో సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. సూపర్ స్టార్ బోనస్ అనేది ఉంటుంది. ఎవ్రీ ఇయర్ గ్యారంటీడ్ బోనస్ 10+10+10 ఆ విధంగా పాలసీ పెరుగుతూ పోతుంది. డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్‌మెంట్ కవర్. ఇందాక డిశ్చార్జ్ అయిన తర్వాత మెడికల్ ఎక్విప్‌మెంట్‌కి ఇస్తారన్నాం గాని ఇక్కడ ఇచ్చారు చూడండి. సీపీఏపీ మెషిన్, వెంటిలేటర్, వీల్ చైర్, ప్రోస్థెటిక్ డివైస్, సక్షన్ మెషిన్, కమోడ్ చైర్స్, ఇన్ఫ్యూజన్ పంప్, కంటిన్యూయస్ పాసివ్ మోషన్ డివైసెస్ ఇన్ కేస్ ఆఫ్ నీ రిప్లేస్మెంట్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్. ఈ లిస్ట్‌లో ఉన్నటువంటివి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. యాక్చువల్‌గా అయితే ఏ కంపెనీ కూడా ఇలాంటి డివైసెస్ మీకు అందించడం జరగదు. ఫ్యూచర్ షీల్డ్. ఫ్యూచర్ షీల్డ్ ఏంటంటే ఒక అన్‌మ్యారీడ్ పర్సన్ పాలసీ తీసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత 2 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు. తర్వాత మ్యారేజ్ చేసుకొని స్పౌస్‌ని ఈ పాలసీకి యాడ్ చేసుకున్నప్పుడు మళ్ళీ తన స్పౌస్ స్పెషల్‌గా ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్‌కి 3 ఇయర్స్ వెయిట్ చేయాలి. ప్లానర్ సర్జరీస్‌కి 2 ఇయర్స్ వెయిట్ చేయాలి. ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ 30 డేస్. ఇవన్నీ మళ్ళీ స్పెషల్‌గా వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా పాలసీలలో బోత్ వైఫ్ అండ్ హస్బాండ్ 2 ఇయర్స్ కంప్లీట్ చేయాలి అనేది ఉంటుంది. దీంట్లో ఆ విధంగా లేదు. స్పౌస్‌ని యాడ్ చేసుకున్న వెంటనే తనకి తన స్పౌస్ యొక్క సీనియారిటీ యాడ్ అయిపోతుంది. క్విక్ షీల్డ్ ఆప్షన్. ఈ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంది కదండీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్‌కి. అంటే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటి వాటికి 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా! క్విక్ షీల్డ్ ఆప్షన్ తీసుకోవడం వలన జస్ట్ 30 రోజులకి తగ్గించుకోవచ్చు వెయిటింగ్ పీరియడ్‌ని. అంటే పాలసీ తీసుకున్న 30వ రోజు నుండి బీపీ, షుగర్, థైరాయిడ్‌కి కూడా కవరేజ్ లభిస్తుంది. కంపాషనేట్ విజిట్. ఎవరైనా పాలసీ పాలసీ తీసుకున్న వ్యక్తులలో ఒకరికి ఒక దూరంలో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ ట్రావెలింగ్ చార్జెస్ కూడా వాళ్ళ పేరెంట్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. డెలివరీ ఎక్స్‌పెన్సెస్ కూడా ఈ పాలసీలో ఉన్నాయండి. ఈ ఆప్షన్ మనం స్పెషల్‌గా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ పెళ్లై
ఇద్దరు, ముగ్గురు, నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళకి డెలివరీ ఎక్స్‌పెన్సెస్ తో పని లేదనుకుంటే అది డీసెలెక్ట్ చేస్తే వాళ్ళకి ప్రీమియం తగ్గుతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదంటే 1 చైల్డ్ ఉంది. ఇంకో 1 చైల్డ్ ప్లానింగ్ ఇట్లా ఇంకా ప్లానింగ్ ఉన్న వాళ్ళైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి డెలివరీ ఎక్స్‌పెన్సెస్ లభిస్తాయి. న్యూ బోర్న్ బేబీ కవరేజ్ కూడా లభిస్తుంది. బట్ వీటికి ప్రతి పాలిసీలో ఉన్నట్టే లిమిట్ అనేది ఉంటుంది. బట్ ఈ పాలిసీలో కొంచెం ఎక్కువ ఇచ్చారు కవరేజ్. వాటికి వెయిటింగ్ పీరియడ్స్ కూడా ఉంటాయండి. అసిస్టెడ్ రీప్రొడక్షన్ ట్రీట్మెంట్ అంటే ఇన్ఫెర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన లిమిట్స్ కూడా ఉంటాయి. వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. ఓకే అండి. ఇది సూపర్ స్టార్ పాలిసీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. సూపర్ స్టార్ పాలిసీకి సంబంధించినటువంటి మరిన్ని సలహాలు, సూచనల కొరకు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు ఇంట్లోనే కూర్చొని ఎటూ కదలాల్సిన పని లేకుండా, ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా మీరు మా నంబర్‌కి ఫోన్ చేసి, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ మాకు వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఇంట్లో కూర్చొనే పాలిసీ తీసుకోవచ్చండి. మీరు ఎలాంటి ప్రయాస పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మాకు కాల్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి. మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. తర్వాత మీ డాక్యుమెంట్స్ సెండ్ చేస్తే మేము పాలిసీ ఎంటర్ చేస్తామండి. హ్మ్. వేరే ఫారెన్ కంట్రీస్‌లో వర్క్ చేసే వాళ్ళు కూడా మీ పేరెంట్స్ కోసం గానివ్వండి, మీకోసం గానివ్వండి పాలిసీ తీసుకోవచ్చండి. మీరు మాకు వాట్సాప్ ద్వారా గానివ్వండి కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు పాలిసీ ఎంటర్ చేసేటప్పుడు కూడా మీరు చూడాలనుకుంటే జూమ్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. మేము ఏ విధంగా పాలిసీ ఎంటర్ చేస్తున్నాము, పాలిసీ ప్రపోజల్ ఫామ్‌లో ఏ విధంగా ఫిల్ చేస్తున్నాం, ఏమేమి ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తున్నాం, మీ హైట్, వెయిట్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్, స్పెల్లింగ్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోవచ్చండి. మీరు ఈవెన్ ఫారెన్ కంట్రీస్‌లో ఉన్నా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇండియాలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడున్నా మనకు చాలా మంది ఉన్నారండి. బెంగుళూరు నుండి, చెన్నై నుండి ఆహ్, ఆల్మోస్ట్ అన్ని సిటీస్ నుంచి, వైజాగ్ నుండి ఆల్మోస్ట్ అన్ని సిటీస్ నుంచి మనకు కస్టమర్స్ ఉన్నారండి. సో, మీరు ఎక్కడ ఉన్నా మీరు జస్ట్ ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు పాలిసీ తీసుకోవచ్చండి. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు మీ ఏజ్‌కి ప్రస్తుతం ఉన్న మీ సిట్యుయేషన్‌కి అనుగుణంగా మీకు ఏ పాలిసీ సూట్ అవుతుందో, మీ బడ్జెట్‌కి అనుగుణంగా ఏ పాలిసీ సూట్ అవుతుందో అది మేము మీకు సజెస్ట్ చేస్తామండి. ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని మంచి పాలిసీ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ది బెస్ట్ ప్లాన్ తీసుకున్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. క్లెయిమ్‌లకి గానివ్వండి, ఫ్యూచర్‌లో గానివ్వండి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో, మేము మీకు బెస్ట్ ప్లాన్ సజెస్ట్ చేస్తాము. మీరు మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు బెస్ట్ ప్లాన్ ఇస్తాము. మేమే పాలిసీ ఎంటర్ చేసి మీకు బాండ్ అండ్ ఐడీ కార్డ్ కూడా పోస్ట్ ద్వారా సెండ్ చేస్తాము. మేము పాలిసీ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడీకే బాండ్ అండ్ ఐడీ కార్డ్స్ వచ్చేస్తాయండి. డిజిటల్ ద్వారా. ఆ డిజిటల్ కార్డ్ ద్వారా కూడా మీరు డే 1 నుండి కవరేజ్ ఉంది కాబట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మా నంబర్ వచ్చేసి 9885942880 అండి. ఈ నంబర్‌కి ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా మీరు సంప్రదించండి. సూపర్ స్టార్ పాలిసీ మీకు నచ్చిందా? నచ్చితే ఇంకా ఆలస్యం చేయకండి. ఇప్పుడే మా నంబర్‌కి ఫోన్ చేయండి. ఓకే అండి. దిస్ ఈజ్ సతీష్ సైనింగ్ ఆఫ్.